హాయ్ ఎవ్రీవన్. నేను లక్ష్మీ శ్రీనివాస్, సిద్ధీస్ బ్యూటీ క్లినిక్ అండ్ ఇన్స్టిట్యూట్, విజయనగరం. నేను నిన్న మా మేడం వాళ్ళ డాటర్ పెళ్ళికైతే వెళ్ళాను, వైజాగ్ కన్వెన్షన్స్లోని. సో మా మేడం అనమాట. తను ఏ మేడం అని అనుకుంటున్నారా? నా బ్యూటిషియన్ కోర్స్ నేర్పిన మేడం అనమాట. సో నేను చాలా హ్యాపీ మా మేడం నేను మీట్ అయినందుకు. నెక్స్ట్ వెన్యూ అయితే మాత్రం డెకరేషన్ వేరే లెవెల్లో ఉంది. అసలు చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఒక టెంపుల్ సెట్ అన్నది వేశారనమాట అక్కడ. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ స్నాక్స్ అవనివ్వండి, ఫుడ్ కౌంటర్ అవనివ్వండి, ప్రతిదీ కూడా చాలా ఆర్గనైజ్డ్గా, టేస్టీగా, హైజీన్గా చాలా బాగా చేశారనమాట. ఎవరు ఇది చేశారన్నది మనకు తెలియదు, కానీ ఈవెంట్ ఆర్గనైజింగ్ వాళ్ళు, సో ఎవరైతే చేశారో వాళ్ళు చాలా బాగా చేశారు. మా మేడం వాళ్ళ పాప ఉత్పల అనమాట. సో 22 years బ్యాక్ నేను నేర్చుకున్నాను మా మేడం దగ్గర ఫస్ట్ బ్యూటిషియన్ కోర్స్ అనమాట. మా మేడం వాళ్ళ డాటర్ మ్యారేజ్ అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి భారత్లోని మేడం లక్ష్మీ గారు మనం భారత్లో డాన్స్ చేస్తాం, మనందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో మా మేడంతో కలిసి డాన్స్ చేయడం అనేది ఐ ఫీల్ వెరీ హ్యాపీ మూమెంట్ అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకేంటంటే ఆ భారత్ సౌండ్ విన్న తర్వాత మనం ఎవరైనా ఆడగలమండి. ఆ భారత్ సౌండ్ విన్న తర్వాత ఎవరూ ఆడలేము. అందులో మనకి కొంచెం చెయ్యాలన్నా ఒక పక్కన ఉన్నదే అంటే మాత్రం అసలు ఆగేది లేదు. రెండో వచ్చేసరికి మా మేడం పిలిచారంటే అసలు నేను ఆగనమాట. చాలా హ్యాపీగా మా మేడంతో పాటు వేయడం డాన్స్ అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. భారత్లో కానీ ఫంక్షన్లో కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో చూడండి, కొత్తగా అందరం కలిపి సౌండ్స్ అనేది చాలా వైబ్ అనేది వచ్చిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సో భారత్ జరిగింది, పెళ్ళికొడుకుని ఊరేగింపుగా తీసుకుని వచ్చారు గుర్ర బండిలని. చాలా బాగా ఉంది. సో అది గుర్ర బండి అండి. ఈ గుర్ర బండిలోని పెళ్లి కొడుకుని ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆ ఊరేగింపులో ముందు మేము బారాత్ చేసాము. నెక్స్ట్ మనకి కళ్యాణ మండపంలో వచ్చేసరికి ముందు డెకరేషన్ ఎంతైతే బాగుందో, సీలింగ్ డెకరేషన్ కూడా అంతే బాగా ఫినిషింగ్ ఇచ్చారనమాట. అందులోని బారాత్ చేస్తూ ఈ డ్యాన్స్లు వేస్తూ ఈ మ్యూజిక్లోని సౌండ్స్లోని పెళ్లి కొడుకుని అయితే కళ్యాణ మండపంలోకి తీసుకొని వచ్చారు. చాలా బాగా జరిగిందనమాట ఈవెంట్ అంతా కూడా. సో ఇది బ్యాక్ సీలింగ్ డెకరేషన్ అనమాట. సీలింగ్ డెకరేషన్ ఇదంతా కూడా పైది. సో చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ పెళ్లి కూతురు ఉత్పలాన్ని కూడా సో డ్యాన్స్ చేస్తూ మ్యూజిక్ మధ్యన తీసుకొచ్చారు. బట్ నేనైతే చేయలేదు. ఎందుకనంటే అక్కడ వాళ్ళ కజిన్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్ అనమాట తన పల్లకిలో తీసుకొచ్చేటప్పుడు డ్యాన్సెస్ చేయడానికి అన్నది. సో ఇంకా పెద్దవాళ్ళు మేమందరూ కూడా తప్పుకున్నాము. వాళ్ళ కజిన్స్ అందరూ కూడా చేసి డ్యాన్స్ చేస్తూ తను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అంతేకాకుండా తన కజిన్స్ అందరూ కూడా తనని పల్లకి దిగిన తర్వాత తనని నడవనీయకుండా వాళ్ళందరూ కూడా తనని ఒక చాలా మంచిగా కూడా తనని లిఫ్ట్ చేస్తూ కళ్యాణ మండపంలోకి తీసుకెళ్లారనమాట. సో ఇది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆడపిల్లకి అంతకన్నా ఇంకేం కావాలండి అన్నయ్యలతోని. నెక్స్ట్ వచ్చేసరికి మనందరికీ ఇష్టమైంది, అందరూ మంచిగా చెప్పుకునేది డెకరేషన్, మ్యారేజ్ ఈవెంట్ ఎలా జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి భోజనాలు ఎలా జరిగాయి, అంతే కదండి. సో భోజనాలు అయితే చాలా బాగున్నాయండి, ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. ఫుడ్ కౌంటర్ అంతా మనకి రైస్ కౌంటర్ అంతా ఒక దగ్గర, టిఫిన్ కౌంటర్ అంతా ఒక దగ్గర పెట్టారు. చాలా నీట్గా, క్లీన్గా, హైజీన్గా, ఆర్గనైజ్డ్గా జరిగిందనమాట ఈవెంట్ అంతా. ఆ తర్వాత వచ్చేసరికి మా అను మేడం మనకు కలిశారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆవిడని చూసిన తర్వాత కూడా. నెక్స్ట్ స్టేజ్ మీదకి పెళ్లి కూతురిని అయితే తీసుకొచ్చేసారు. సో చూసారా ఎంత క్రౌడ్ ఉందో. ఇది నిన్న జరిగిన మా మేడం డాటర్ తాలూకా ఈవెంట్. థ్యాంక్ యూ.